ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రసన్నారికృష్ణ తెలంగాణలో ఆయన ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే భగత్ సింగ్ సందర్భంగా చేస్తున్నది. గాయకర్ని మొట్టమొదటి కాపీ చెప్పండి ప్లీజ్. ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళే ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తొందర రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఉద్యోగాల భర్తీలో మీరందరూ కూడా కీలకంగా చదువుకొని నేటి నిరుద్యోగులే భవిష్యత్తులో ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఈరోజు 100 రోజులు పూర్తవుతున్న ప్రజాపాలనలో మీ అందరికీ నిరుద్యోగులకు పుస్తకాలు ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చి మీరందరూ కూడా సంవత్సరాల తరబడి చదువుకున్నటువంటి నిరుద్యోగులారా అధైర్యపడకండి, చదువుకోండి. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది, మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు, టైంని వేస్ట్ చేయొద్దని కూడా మీ అందరికీ కోరుతూ, ఎవరికైనా ఇంకా పుస్తకాలు రాకపోతే మన్నించండి, ఇంకా మీకు మళ్ళీ పుస్తకాలు వస్తాయి. లైబ్రరీలో చదువుకునే ప్రతి ఒక్కరికి పుస్తకాలు అందించే బాధ్యత మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మిత్రులారా, ఈరోజు ప్రజాపాలనకు 100 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో 10 ఏళ్ళుగా వాళ్ళు ఉద్యోగాల కోసం కష్టపడుతూ ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులందరికీ ఒక మానసికంగా ధైర్యం ఇవ్వాలని, వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కల్పించాలని ఒక యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి నాయకుడిగా వాళ్ళ కోసం ఒక నిరుద్యోగులుగా పనిచేసినటువంటి మేము ఒక ప్రభుత్వం తరఫున ఈరోజు ఒక ప్రజాపాలన 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళకు ఒక జాగ్రఫీ విన్నర్స్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు ఒక పుస్తకాల పంపిణీ ఇచ్చి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాంతికి నిదర్శనంగా అయినటువంటి ఈరోజు ఒక బెలూన్ని కూడా ఎగిరివేసి, అదేవిధంగా ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక వీరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు నిరుద్యోగులందరినీ కలవడం, నిరుద్యోగులతోని ఒక మాటామంతి వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తులో నిరుద్యోగులు ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ప్రజాపాలనలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు లేకుండా ప్రజాపాలనలో నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం ఒక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి మన ప్రొఫెసర్ రియాజ్ గారు, మరి అదేవిధంగా మన ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఎన్నికైనటువంటి గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికై నిరుద్యోగుల్ని కలవడానికి, ఆయన నిత్యం ఒక నిరుద్యోగుల కోసం పరితపించి నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసినటువంటి సందర్భంగా ఈరోజు నిరుద్యోగులందరినీ కలిసి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి వచ్చినటువంటి మన రియాజ్ సార్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు.